అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో లవ్ జిహాద్ కేసులు బాగా ఎక్కువైపోతున్నాయి. ఈ లవ్ జిహాద్ వల్ల ఎన్నో కుటుంబాలు అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి. అయితే ఈ లవ్ జిహాద్లపై ఎన్నో చట్టాలు ఉన్నా కూడా వాటిని ఎవరూ సీరియస్గా తీసుకోవట్లేదు. కానీ అస్సాం ప్రభుత్వం ఈ లవ్ జిహాద్ పై చర్యలు తీసుకునేందుకు షాకింగ్ చట్టాన్ని తీసుకురాబోతుంది. ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం, మహిళలు ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడం వంటి వాటిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఉక్కుపాదం మోపారు. రాష్ట్రంలో ఇలాంటి వాటికి వ్యతిరేకంగా చట్టాలు తీసుకువచ్చారు. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి ఎక్కువ అవుతున్న ముస్లిం వలసదారులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. వారి కబ్జాలో ఉన్న భూములను తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన లవ్ జిహాద్ గురించి మాట్లాడుతూ ఇలాంటి కేసుల్లో జీవిత ఖైదు విధించేందుకు కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు చెప్పుకొచ్చారు. రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో హిమంత్ బిశ్వ శర్మ మాట్లాడుతూ లవ్ జిహాద్ కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అస్సాంలో పుట్టిన వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులని చెప్పారు. త్వరలోనే కొత్త డొమిసైల్ పాలసీని తీసుకురానున్నట్టు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 1,00,000 ఉద్యోగాల్లో స్థానికతకు ప్రాధాన్యత లభించిందని అన్నారు. హిందువులు, ముస్లింల మధ్య భూముల విక్రయానికి సంబంధించి అస్సాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇలాంటి లావాదేవీలను నిరోధించలేనప్పటికీ ముందుకు వెళ్లే ముందు ముఖ్యమంత్రి సమ్మతి తీసుకోవడం తప్పనిసరి చేస్తామని హిమంత్ చెప్పుకొచ్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.